ఇటీవల నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా టోల్గేట్స్ వద్ద రుసుము వసూలు చేసే లిస్ట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో మార్చి 15 తర్వాత వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయాలంటే మాత్రం ఆర్బీఐ సూచించిన బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇప్పటివరకు పేటీఎం ఫాస్టాగ్స్ యూజ్ చేసిన కస్టమర్లు వేరే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు కాబట్టి మార్చి 15 లోపు దీన్ని వాడుకోవాలి. మరి ఈ క్రమంలో పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ను వేరే బ్యాంకు మార్చుకోవచ్చా లేదా రద్దు చేయాలా? దీని గురించి ఆర్బీఐ అసలు ఏం చెప్పింది అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. అయితే పేమెంట్స్ కోసం ఆర్బీఐ సూచించిన బ్యాంకుల లిస్ట్ ఇలా ఉంది. ఈ జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఎస్ బ్యాంక్తో కలిపి మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. ఈ క్రమంలో మార్చి 15 లోపు ఆల్రెడీ పేటీఎం ఫాస్టాగ్స్ ఉన్న వినియోగదారులు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి రుసుము చెల్లించడానికి వీల్లేదు. ఒకవేళ పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ ఉంటే దానిని వేరే బ్యాంకుకు మార్చుకోవచ్చు లేదా డియాక్టివేట్ చేయొచ్చు అంటూ ఆర్బీఐ సూచించింది. అలాగే పేటీఎం ఫాస్టాగ్స్ని ఎలా డియాక్టివేట్ చేయాలో కూడా సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్లో యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నంబర్తో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. తర్వాత పోర్టల్లో ఉండేటువంటి సర్వీస్ రిక్వెస్ట్లో ది ఫాస్టాగ్ కేటగిరీని ఎంచుకోవాలి. దానిలో హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎందుకు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారో రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన అభ్యర్థన ప్రకారం ఓ రెఫరెన్స్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన కొంత సమయానికి ఫాస్టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఫాస్టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అయితే దానిని మళ్ళీ తిరిగి పొందలేరు. కాబట్టి వాహనదారులంతా ఇకపై ఆర్బీఐ సూచించిన ఈ కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.